శుక్రవారం ఢిల్లీలో జరిగిన భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పోకు ప్రధాని మోదీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ట్రక్, టాక్సీ డ్రైవర్ల కోసం కేంద్ర ప్రభుత్వం జాతీయ రహదారుల వెంబడి కొత్త సౌకర్యాలతో ఆధునిక భవనాలను అభివృద్ది చేయనుందని ప్రకటించారు. లక్షలాది ట్రక్కు డ్రైవర్లు, టాక్సీ డ్రైవర్లు మన సామాజిక, ఆర్థిక వ్యవస్థలో అంతర్భాగంగా ఉన్నారని ఆయన తెలిపారు. వారు తరచూ చాలా గంటలు పనిచేస్తారని, వారికి విశ్రాంతి తీసుకునే అవకాశం లేకపోవడం వల్లనే రోడ్డు ప్రమాదాల బారిన పడుతుంటారని ప్రధాని మోదీ అన్నారు. అయితే దూర ప్రయాణాలు చేస్తున్న డ్రైవర్లు సరైన విశ్రాంతి పొందేలా కేంద్రం చొరవ తీసుకుంటుందని తెలియజేశారు. అన్ని జాతీయ రహదారులపై ఆహారం, నీరు, వాష్రూమ్స్, పార్కింగ్, విశ్రాంతి గదులతో మెరుగైన సౌకర్యాలతో ఆధునిక వసతులను అందజేస్తామని ప్రకటించారు. ఈ ప్రణాళిక మొదటి దశలో దేశవ్యాప్తంగా 1000 భవనాలను నిర్మించనున్నట్టు వెల్లడించారు. గత నెలలో ట్రక్, టాక్సీ డ్రైవర్లు దేశవ్యాప్తంగా విధులను బహిష్కరించారు. కొత్త క్రిమినల్ కోడ్, భారతీయ న్యాయ సంహితలోని హిట్ అండ్ రన్ చట్టం కింద శిక్షల్ని పెంచడానికి డ్రైవర్లు తప్పుపట్టారు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో రాస్తారోకోలు, ఆందోళనలు నిర్వహించారు. అయితే ఆల్ ఇండియా మోటార్ ట్రాన్స్పోర్ట్ ని సంప్రదించిన తర్వాతే కొత్త చట్టాలను తీసుకువస్తామని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ హామీ ఇవ్వడంతో డ్రైవర్లు ఆందోళన విరమించారు. ఇదిలా ఉండగా తాజాగా డ్రైవర్ల సంక్షేమం కోసం కేంద్రం చర్యలు తీసుకుంటుందని ప్రధాని మోదీ ప్రకటించారు.